హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, యాక్చువల్లీ మన ఫ్యూరీ ఉంది కదా, దానికి బ్రేక్స్ అయితే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం దానికి బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేసుకుందాము. సో నేనైతే ప్రజెంట్ ఈసారికి బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట. ఇవి వచ్చేసి మనకి చాలా తక్కువకే వచ్చినాయి. సో వాటిని ఇన్స్టాల్ చేసి వాటి క్వాలిటీ అది ఎలా ఉందో చెక్ చేసుకొని, ఒకవేళ ఇవే కనుక బాగుంటే ఫ్యూచర్లో కూడా ఇవే తీసుకుందాం మనము. సో ఇప్పుడైతే వెళ్ళేసి చూద్దాము ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ముందు ఉన్న బ్రేక్ ప్యాడ్స్ ఎట్లా తీయాలి ఏంటి, మళ్ళీ కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఎట్లా రీప్లేస్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. సో గైస్, ఇవి వచ్చేసి మన న్యూ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఎలా తీయాలనేది చూద్దాము. ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పిన్ ఉంటుంది అనమాట. ఇట్లాంటిది ఇక్కడ ఇంకోటి ఉంటుంది. ఈ రెండు పిన్స్ తీసేసి ఈ రాడ్ అనేది తీసేస్తే ఈ ఫ్రంట్ బ్రేక్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో గైస్, చూస్తున్నారు కదా, ప్యాడ్స్ అయితే ఇంకో 20% అయితే ఉన్నాయి. ఇవి రైట్ సైడ్ ఉన్నది కొత్తది, లెఫ్ట్ సైడ్ ఉన్నది పాతది అనమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో నేనైతే ఇంకా 20% ఉన్నా కానీ నేనైతే చేంజ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు మనం అయితే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని ఈ లోపల పిస్టన్స్ ఉంటాయి అన్నమాట, వీటిని అయితే లోపలికి పుష్ చేయాలి. సో దానికోసం మనం ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాము. దీంతో ఇప్పుడు మనం పిస్టన్స్ని లోపలికి పుష్ చేస్తాం అన్నమాట. సో గైస్, మనం బ్రేక్ అయితే ప్యాడ్స్ అయితే ఫిట్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే, పిస్టన్స్ ఇందాక మనం లోపలికి తోసాం కదా, సో ఇదైతే లూజ్ అయిపోతుంది అనమాట. దీన్ని మనం పంప్ చేస్తూ టైట్ చేసుకోవాలి. ఇట్లా 4-5 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పిస్టన్ అనేది బయటకు వచ్చి మనకి ఎక్కడ దాకా కావాలో అడ్జస్ట్మెంట్ అక్కడ దాకా ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. సో నాకైతే ఇప్పుడు సెట్ అయిపోయింది బ్రేక్.
సో గైస్ చూసారు కదా, ఇప్పుడు మనం బ్యాక్ బ్రేక్ ఫిట్ చేసుకున్నాము. బ్యాక్ బ్రేక్కి మనం ఓపెన్ చేయాలంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 ఎల్ఎం కీస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. ఈ రెండింటిని మనం ఓపెన్ చేసుకోవాలంటే మనకి 5M ఎల్ఎం కీ అనేది కావాలి. ఇది ఉంటేనే బ్యాక్ బ్రేక్స్ అనేది రీప్లేస్ చేయడానికి వస్తుంది అనమాట. సో గైస్ మనం ఇప్పుడైతే ఈ 2 బోల్ట్స్ అనేవి ముందైతే ఓపెన్ చేసుకుని తర్వాత ఈ క్యాలిపర్ ఉంది కదా, దీన్ని లోపలికి పుష్ చేసి తర్వాత బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసుకుంటాం అనమాట. సో గైస్ చూస్తున్నారు కదా, పిస్టన్ అయితే ఇక్కడ ఎంత బయటకు ఉందో. సో దీన్ని కూడా మనం ఇప్పుడు లోపలికి పుష్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా గైస్, పిస్టన్ అయితే పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. మనకి ఇదైతే ఫ్రీగా ఇట్లా ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఇది ఇలా ఫ్రీగా లేకుండా ఒకసారి స్టక్ అయిపోయినా కానీ మీ బ్రేక్ ప్యాడ్స్ అనేది ఈ క్యాలిపర్ మొత్తం ఓవరాల్గా సర్వీస్ చేయించుకోవాలి. ఇది ఎప్పుడైనా కానీ ఇట్లా ఫ్రీ మూమెంట్ ఉంటేనే మనకి డిస్క్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే ఇప్పుడు మన కొత్త బ్రేక్ ప్యాడ్స్ అన్నమాట. సో వీటినైతే ఇప్పుడు మనం ఇప్పుడు తీసిన వాటి ప్లేస్లో రీప్లేస్ చేసుకున్నాం. సో గైస్ చూసారు కదా, మనమైతే బ్యాక్ బ్రేక్ కూడా ఇన్స్టాల్ చేసేసాము. అట్లాగే ఇక్కడ పంపింగ్ కూడా అయిపోయింది బ్రేక్ దగ్గర. సో ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్స్ 2 ఇన్స్టాల్ అయితే చేసేసాము అనమాట. సో గైస్ చూసారు కదా, ఇప్పుడు మనం R15Mలో కానీ, R15M అనే కాదు, దేంట్లో అయినా కొంచెం డిస్క్ బ్రేక్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంటే మన బ్రేక్స్ మనమే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంజాయ్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.